హాయ్ ఫ్రెండ్స్, నార్మల్గా ఒక ట్రైన్ ఎంత పొడవు ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేకపోవచ్చు. కానీ అది ప్యాసింజర్ అయినా సరే, గూడ్స్ అయినా సరే యావరేజ్గా 600 నుంచి 800 మీటర్స్ వరకు ఉంటుంది. అయితే ట్రైన్స్ ఇలా మీటర్స్లో కాకుండా కిలోమీటర్స్లో ఉంది అంటే నమ్ముతారా? అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దానికి మళ్ళీ 600 బోగీలు కూడా ఉన్నాయి. వినడానికి వింతగా విచిత్రంగా ఉన్నా కూడా ఈరోజు వీడియోలో ప్రపంచంలో ఉన్న కొన్ని పొడవైన ట్రైన్స్ గురించి తెలుసుకుందాం. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఒక ట్రైన్ 8 కిలోమీటర్ల పొడవు ఉండి దానికి 800 బోగీలు ఉండి దాని మీద లక్షల టన్నుల బరువు మోస్తూ దాన్ని లాగడం కోసం 10 ఇంజన్లను కలిగిన ఒక దృశ్యాన్ని జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ప్రపంచంలోనే ఉన్న పొడవైన ట్రైన్స్లో మన ఇండియాకి చెందిన ట్రైన్ కూడా ఒకటి ఉంది. దాని పొడవు సుమారు 4 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. ఈరోజు ఈ వీడియోలో ఈ ట్రైన్స్ గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. బిల్టాన్ ఐరన్ ఓ ట్రైన్. ఈ బిల్టాన్ ఐరన్ ఓ ట్రైన్ అనేది ఆస్ట్రేలియాకి చెందింది. దీని పొడవు ఎంత ఉన్నదో తెలిస్తే మీరు షాక్ అవుతారు. 7 కిలోమీటర్ల 290 మీటర్లు ఉంటుంది. మన దేశంలో ఉన్న మాల్గడితో పోలిస్తే ఇది 10 రెట్లు ఎక్కువ పొడవు ఉంటుంది. ఈ ట్రైన్ ఒకటేసారి 82,000 మెట్రిక్ టన్నుల సామాగ్రిని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తుంది. ఈ ట్రైన్కి 402 బోగీలు ఉంటాయి. ఒకవేళ అవసరం అనుకుంటే ఇంకొక 300 బోగీలను కూడా యాడ్ చేస్తారు. ఈ ట్రైన్ని లాగడానికి ఎలాంటి ఇంజిన్ వాడతారు అనే డౌట్ మీకు రావచ్చు. ఈ ట్రైన్ లాగడానికి 8 జనరల్ ఎలక్ట్రిక్ డీజిల్ లోకోమోటివ్ ని యూజ్ చేస్తారంట. ఇంత పెద్ద ట్రైన్ లాగడానికి కేవలం ఒక్క డ్రైవర్ మాత్రమే ఉపయోగిస్తారంట. ఈ ట్రైన్ 10 గంటల పాటు ప్రయాణిస్తే దాదాపు 300 కిలోమీటర్ వరకు ప్రయాణం జరుగుతుందంట. ఈ ట్రైన్ ని ఆస్ట్రేలియాలోనే అతి బరువైన ట్రైన్ గా కూడా పిలుస్తారు. ది రియో టింటో రైల్వే. ఆస్ట్రేలియాలో ఒక పెద్ద గని ఉంది, దాని పేరు రియో టింటో. దానికోసం సపరేట్ గా ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ రైల్వే కూడా ఉంది, దాని పేరే రియో టింటో రైల్వే. దీన్ని ప్యాసింజర్ రైల్ గా గనిలోని వస్తువుల్ని ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తారు. రియో టింటో మైనింగ్ లో ఏకంగా 200కు పైగా లోకోమోటివ్స్ ని యూజ్ చేస్తున్నారు. ఇంకొక వింతైన విషయం ఏంటంటే ఈ రియో టింటో రైల్వేలో ఉన్న ప్రతి ట్రైన్ కూడా ఏ ఒక్కటి కూడా 2 కిలోమీటర్ల కంటే తక్కువగా ఉన్నదే లేదు. అందుకోసమే రియో టింటో రైల్వేని ఆస్ట్రేలియాలో అతిపెద్ద ప్రైవేట్ రైల్వేగా పిలుస్తారు. థిషన్ సల్దానా ట్రైన్. 1989లో సౌత్ ఆఫ్రికా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కంపెనీ వాళ్ళు ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. వారు అత్యంత భారీ పొడవైన ట్రైన్ని నడిపి రికార్డ్ని క్రియేట్ చేశారు. ఈ పొడవైన ట్రైన్కి 800 కిలోమీటర్ వరకు దీన్ని నడిపారు. ఈ ట్రైన్కి వీరు 660 బోగీలను కలిపారు. ఈ ట్రైన్ని లాగడానికి 9 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజన్స్ ఉపయోగించారు. అత్యవసరం కోసం ఒక 4 డీజిల్ ఇంజన్స్ కూడా యాడ్ చేశారు. ఈ రికార్డ్ని క్రియేట్ చేయడం కోసం వీరు ఏకంగా 7 సంవత్సరాలు పనిచేశారు. ఈ సౌత్ ఆఫ్రికన్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ కంపెనీ వాళ్ళు 7 సంవత్సరాల పాటు పొడవాటి ట్రైన్ని ఎలా నిర్మించాలి అనే దానికోసం పనిచేశారు. చివరికి 1989లో ఈ ట్రైన్ని నడిపి వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఈ ట్రైన్ ఒక పొడవు 8 కిలోమీటర్లు ఉంటే దీని వైపు ఒకవైపు నుంచి ఇంకొక వైపు నడుచుకుంటూ వెళ్ళడానికి సుమారు 2 గంటలకు పైగానే టైం పడుతుందంట. ఇండియన్ రైల్వేస్. చాలా మందికి ఇండియాలో కూడా ఇంత పొడవైన ట్రైన్ ఉందని తెలియదు. ఈ ట్రైన్ పొడవు 3 కిలోమీటర్ల వరకు ఉంటుంది. కరోనా టైంలో ఇండియన్ రైల్వేస్ చాలా ట్రైన్స్ నిలిపివేసింది, కానీ ఆ ట్రైన్స్ని యూజ్ చేసి ఒక కొత్త రికార్డ్ని క్రియేట్ చేసింది. ఇండియన్ రైల్వే 275 బోగీలను కలిపి 5 ఇంజన్ల సహాయంతో 3.5 కిలోమీటర్ల ట్రైన్ని తయారు చేసింది. ఈ ఇండియన్ పొడవైన ట్రైన్ని ఛత్తీస్గఢ్లో నడిపారు. ఈ ట్రైన్ వెళ్తున్నప్పుడు చూసిన వారు అసలు ఇంత పొడవైన ట్రైన్ ఉంటుందా అని చూసి ఆశ్చర్యపోయారు. ఈ పొడవైన ట్రైన్ని లాగడానికి 5 ఇంజన్లను ఉపయోగించారు. ఇవి కలిసి పనిచేయడానికి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ కలిపి వీటిని ఉంచారు. ఇండియన్ రైల్వేస్ దీనికి వాసుకి అని పేరు కూడా పెట్టింది. దీనికంటే ముందుగా ఇండియన్ రైల్వేస్ పొడవైన ట్రైన్స్ని కూడా నడిపింది. వాటి పేరు వచ్చేసి అనకొండ, శేషానాథ్. రాబోయే రోజుల్లో ఇండియన్ రైల్వేస్ అతి పొడవైన రైళ్లను రెడీ చేయొచ్చని అనుకోవచ్చు. ఇండియన్ రైల్వేస్ గూడ్స్ ట్రైన్స్ ఉన్నంత పొడవుగా ప్యాసింజర్ ట్రైన్స్ ఎందుకు ఉండవు అనే డౌట్ ఎప్పుడైనా మీకు వచ్చిందా? నార్మల్గా ఇండియన్ రైల్వేస్ ప్లాట్ఫామ్స్ అనేవి 600 నుంచి 700 మీటర్స్ పొడవు మాత్రమే ఉంటాయి. ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ మీద ఆగిందనుకో, ఒకవేళ ప్యాసింజర్ ట్రైన్ అయితే ముందు కానీ వెనక్కి కానీ ఎక్కువ భాగం బయటికే ఉంటాయి. దానివల్ల ప్యాసింజర్ ఎక్కాలి అంటే అస్సలు కుదరదు. ఒకవేళ పొడవైన ట్రైన్స్ని ఇండియాలో చేయాలి అంటే ముందు ఇండియన్ రైల్వేస్ ప్లాట్ఫామ్స్ యొక్క పొడవును పెంచాలి. అప్పుడు ప్యాసింజర్ వచ్చి ఎక్కడానికి అనుకూలంగా ఉంటుంది. గూడ్స్ ట్రైన్స్ ఎంత పొడవు ఉన్నా కూడా అవి నార్మల్గా సాధారణంగా ప్లాట్ఫామ్స్ మీద ఆగవు. మన దేశంలోనే కాదు, మిగతా దేశాల్లో కూడా ప్లాట్ఫామ్స్ అనేవి ఎక్కువగా 600 నుంచి 700 మీటర్ మాత్రమే ఉంటాయి.